వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో D20. ఇది సార్ మా బ్రాండ్. సో ఆడియన్స్, ఈ వారం D20లో ఎలిమినేషన్ జరగబోతోంది. సో ఈ ఎలిమినేషన్ రౌండ్ పోయిన వారం నుంచి మొదలైంది. ఈ వారం మరి కొంతమంది పర్ఫార్మెన్సెస్ మిగిలి ఉన్నాయి. ఆ పర్ఫార్మెన్సెస్ ని జడ్జ్ చేయడానికి, ఎలిమినేషన్ రౌండ్ ని స్టార్ట్ చేయడానికి మా జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ స్టైలిష్ విజయ్ బిని మాస్టర్ along with the talented and gorgeous Regina Cassandra. సో జడ్జెస్, పోయిన వారం నుంచి మనం రెజినా గారి స్కోర్స్ మాత్రమే రివీల్ చేయడం జరిగింది. మీ స్కోర్స్ అన్ని కూడా సీక్రెట్ గా ఉంచడం జరిగింది. సో ఇవాల్టి పర్ఫార్మెన్సెస్ అన్ని అయిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని పర్ఫార్మెన్సెస్ స్కోర్స్ మనం రివీల్ చేసి బాటమ్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ నుంచి ఎలిమినేట్ చేయబోతున్నాం. సో మరి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ D20 లో ఎలిమినేషన్ రౌండ్. మీకు చెప్పాను ఎలిమినేషన్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతోంది అని చెప్పి. సో ఆ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ వారం D20 లో డబుల్ ఎలిమినేషన్ జరగబోతోంది. దట్స్ ద ట్విస్ట్. సో ఈ వారంతో ఒకళ్ళ జర్నీ కాదు, ఇద్దరి జర్నీ ఈ వారంతో ఎండ్ అవబోతోంది. మరి ఎవరి జర్నీ D20 లో కంటిన్యూ అవుతుంది అండ్ ఎవరి జర్నీ ఈ ఎపిసోడ్ తో ఎండ్ అవుతుంది తెలుసుకోవాల్సినటువంటి టైం. సో ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేస్తున్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరు, ఏ టీం నుంచి రాబోతున్నారు? బాటమ్ 6 సూపర్ 6? సూపర్ 6 నుంచి అన్షు రాబోతుంది. లవ్లీ. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అన్షు. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. మానవా మానవా ఏమి కోరిక, చెప్పవా చెప్పవా జాగు చేయక. విన్నపాలనే ఆలకించిన అప్సరమే నేనా, స్వర్గభోగమే నీలదించిన కిన్నెరనే నేనా. ఇంద్రలోకమొచ్చి కళ్ళ ముందు వాలినా, ఎందుకంటే ఇంత యోచన, ఎంత దూరం వచ్చినాక ఇంకా అందుకోవ సోకు సూచన. దిగ్గజాలనే ధిక్కరించనే, దిగ్గజాలనే ధిక్కరించనే, నరుడా నీలో సాహసం. మోహంలో ముంచుతున్నది నరుడా నీ మగతనం. వేడి వేడిగా చూడుకుడగా వచ్చా నీ వంక. తీయ తీయగా అందజేయనా, తీయ తీయగా అందజేయనా, పెదవుల్లోని అమృతం. కౌగిల్లో వారమన్నది ఊరించే ఉత్సవం. సుందరాంగితో సంబరాలలో రాజ్యం నీదిదోరా. ఆనందం ఈ పైన నీదే అంటున్నా. మానవా మానవా ఏమి కోరిక,
సినిమాల్లో ట్విస్ట్ ఇన్ ద టేల్ అంటాం. సినిమా వెళ్తుంటే సడన్ గా ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. అలా అన్షు D20 జర్నీలో చిన్న ట్విస్ట్. ఈ సైడ్ ఆఫ్ అన్షు చూస్తామని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యూటిఫుల్ అన్షు. స్వర్గభోగమే నీలదించిన సో జడ్జెస్, మీకు ఎలా అనిపించింది మన అంచు చేసినటువంటి ఈ హాట్ పర్ఫార్మెన్స్? ఐల్ బిగిన్ విత్ యు విజయబిని మాస్టర్. ఆల్రెడీ ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాను, మీ జర్నీ ఎపిసోడ్ కి అలా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అన్ని చాలా చాలా బాగా మీరు డెవలప్ అవ్వుకుంటూ వచ్చారు. ఇప్పటివరకు అన్ని చూసాము, మీ ఫస్ట్ నుంచి ఇప్పటివరకు యాక్ట్స్ అన్ని. ఇది మీ బెస్ట్ యాక్ట్. బేసిక్ గా నాకు కొరియోగ్రఫీ అష్రఫ్ మాస్టర్ సెటప్ చాలా చాలా బాగా నచ్చింది. ఆ డ్రై ఐస్ గానీ, ఆ లైటింగ్ మూడ్ గానీ, మీరు సెట్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. మీ ముగ్గురు చాలా చాలా బాగా చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు. I was just gonna say that అంశు మీరు చాలా అందంగా ఉన్నారు ఇవాళ. థ్యాంక్ యూ మ్యామ్, మీరు కూడా. అండ్ అష్రఫ్ మాస్టర్ చాలా మంచి కొరియోగ్రఫీ మాస్టర్. రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చాలా కొత్తగా చేశారు మీరు. అండ్ అంశు మాస్టర్ చెప్పినట్టే నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. ఇది మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ డేట్. థ్యాంక్ యూ. అండ్ ఐ థింక్ మీరు ఇంకా బెటర్ అవుతూనే ఉన్నారు. సో దట్స్ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్. థ్యాంక్ యూ రెజినా గారు. ఈ సిజ్లింగ్ హాట్ పర్ఫార్మెన్స్ కి ఇట్స్ టైమ్ టు గివ్ యువర్ స్కోర్స్. రెజినా గారు, మీ స్కోర్. ఎయిట్ అవుట్ ఆఫ్ 10. విజయబిని మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్. Thank you judges and I request Abhi Master onto the stage please. తమ్ముడు, నువ్వు రెచ్చిపో, చచ్చిపోయినా పర్లేదు. Ready sir. పక్కకొచ్చనే దిక్క పెంచనే పక్కకొచ్చనే దిక్క పెంచనే వయ్యారి నీ వాళ్ళతో బయటంలో ముంచుతున్నది పాపాని పనితనం ముంచుతున్నది నరుడాని మగతనం కొండె కోరిక రెచ్చగొట్టక చుక్కాచాలింకా వేడివేడిగా చూడుకుడగా వచ్చాని వంక వెరీ గుడ్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు? ఫైనల్లీ వాళ్ళ నీ కోరిక తీరింది. అది అన్నకి థ్యాంక్ యూ చెప్పాలి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Join your hands and welcome Sanket. అదేంటో ఎటువంటి చిత్రాన్ని అయినా అవలీలగా చిత్రించే నేను ఎంత ప్రయత్నించినా నా డ్రీమ్ గర్ల్ని ఎగ్జాక్ట్గా గీయలేకపోతున్నాను. తనని ఎలా వర్ణించాలో అర్థమే కావట్లేదు. ఇంకొక్కసారి మనస్ఫూర్తిగా తనని గుర్తు చేసుకుంటా. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. Just let me be your man. I wanna hold your
my galaxy. Come fly away with me. Our love is like the universe. Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. జడ్జెస్ దట్స్ జియా సంకేత్ చేసింది. మనతో ఇంతకు ముందు డి జూనియర్స్ లో తను కంటెస్టెంట్ గా చేసింది. ఆడియన్స్ అందరికి ఎంతో ఇష్టమైనటువంటి కంటెస్టెంట్ జియా. అండ్ నౌ షీఈస్ బ్యాక్ హియర్. సో గుడ్ టు సీ యు జియా. థ్యాంక్ యూ సో మచ్. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? రెజినా గారు. చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్. జనరలీ సంకేత్ యూ ఆల్వేస్ షోని స్టీల్ చేస్తారు, బట్ జియా రియలీ ఎంత బాగా చేశారు మీరు. యూ లివ్డ్ అప్ టు హిస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇద్దరు చేయలేదు, ముగ్గురు చేశారు. ఆ ఫెదర్ కూడా ఒక ఇట్స్ నాట్ అ ప్రాప్. సో వెల్ డన్. లైక్ ఎవ్రీ టైమ్ అందరూ ఆ ఫెదరే చూస్తున్నారు. వెన్ ఎవర్ యూ బ్లూ ఇట్, వెన్ ఎవర్ యూ డిడ్ ఎనీథింగ్ విత్ ఇట్, ఎవ్రీవన్ వాస్ వండరింగ్ వెళ్ళిపోతుందా లేదా అని కదా. బట్ ఇట్ వాస్ సో గుడ్. వాట్ యూ ప్లేడ్ విత్ ద ఫెదర్, యూ ప్లేడ్ విత్ జియా ఆల్సో ద సేమ్ వే. ఈ ఓన్ థీమ్ అని ఓన్ చేశారు మీరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ హావ్ అ సర్ప్రైజ్ ఫర్ యు ఆల్. మాస్టర్ మీరు చెప్తారా? విజయపిని మాస్టర్. బ్యూటిఫుల్ యాక్ట్ సంకేత్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. కొరియోగ్రఫీ అద్దిరిపోయింది. స్పెషల్లీ ఆ ఫెదర్ అలా మనం ఎయిర్ లో వేస్తే అది అలా ఎంత స్మూత్ గా అయితే ఫ్లో అవుతుందో, నీ డాన్స్ జియా డాన్స్ కూడా అంతే స్మూత్ గా ఉంది. వెరీ వెల్ డన్. సంకేత్, రెజినా గారు చెప్పినట్లు నీకు డాన్సర్స్ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఒక్కడు. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. అండ్ రెజినా గారు ఏదో సర్ప్రైజ్ అని చెప్పారు. సంకేత్ నా హార్ట్ మీకు. My heart is beating adola. Discoba adi. Yenali waiting anela. Tarumutondi madi. సో జడ్జెస్, ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్. రెజినా గారు. That's a 10 on 10. విజయపిని మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్. Thank you judges and Jia, all the very best Nana. Join your hands and welcome Raju. ఏయ్ డాక్టర్ గారు రమ్మన్నారు రా. చెప్పండి మీ సమస్య ఏంటి? అయ్యా, బాబు సరిగ్గా పడుకోవట్లేదు, సరిగ్గా పాలు తాగట్లేదు. అమ్మఒడికి బాగా అలవాటు పడ్డాడు అయ్యా. కానీ వాళ్ళమ్మ 4 రోజుల క్రితమే చనిపోయింది. అందుకే నన్నే అమ్మగా మార్చేయండి సార్. ఏంటి, నిన్ను అమ్మగా మార్చాలా? రేయ్, అలా చేస్తే నీ ఫ్యూచరే పాడైపోద్దిరా. ఫ్యూచరా? నా ఫ్యూచరే వీడు కదయ్యా. సరే, నేను ఆలోచించి చెప్తా, నువ్వు వెళ్ళు. నానా ఏడవకురా, నేను అచ్చం అమ్మలాగే ఉన్నాను కదా, చూడు. అమ్మలాగే ఉన్నాను కదా. అమ్మన్రా, నమ్మరా. స్వచ్ఛమైన పాలల్లో నీళ్లు కలిపితే పాలని నమ్ముతున్నారు. నువ్వు నన్ను అమ్మ అంటే ఎందుకు నమ్మట్లేదురా? నీకోసం ఒక అమ్మ పాట పాడినా. నల్లనివన్నీ నీళ్ళని, నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకి కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా. హే, వీడు అమ్మాయా అబ్బాయా?
లేదంటే వీడా. జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా రే ఏడవకురా ఏడవకురా ఏడవకురా. ఏయ్, ఎంత పని చేసావే, మన ఇద్దరం అనాథులైండు కాక నువ్వు చచ్చి మా ఇద్దరిని అనాథులు చేసావు. నాకు ఇంకా బతకాలని లేదు. ఏడవకురా. ఏంటి చనిపోదాం అనుకుంటున్నావా? మన బిడ్డను కూడా మనలాగే అనాథం చేస్తావా? రే రే ఏడవకురా, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. జరగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా ఏ బాబు, డాక్టర్ గారు నీ ఆపరేషన్కి ఒప్పుకున్నారు, రా. అమ్మా నాన్న పెంచిన తర్వాత కొడుకులు మారిపోతున్న ఈ రోజుల్లో తన కొడుకుని పెంచడం కోసం నాన్న అమ్మగా మారిన ఒక అద్భుతమైన ఘటన మీ అందరికీ అంకితం. ఏవయ్యా, వాడి కోసం నువ్వు ఇంత చేసావు, వాడు పెద్దయ్యకి నిన్ను చూసుకుంటాడా? వాడు పెరిగి పెద్దోడై బాగుంటే చాలయ్యా. జూజు జూజు వచ్చు నాన్న, ఇక నుండి నువ్వేడవరా నాన్న, అమ్మఒడిలో హాయిగా నిద్రపడుతుంది. జూజు 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 జూజు. 5 సంవత్సరాల తర్వాత నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా జడ్జెస్, బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద జడ్జ్మెంట్, యూజువల్లీ పాట అయిన తర్వాత మన కంటెస్టెంట్ కూడా ఇక్కడ ఉంటారు. యాజ్ వి ఆల్ నో, రాజుకి సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఆయన కూడా పర్ఫామ్ చేశాడు టు కీప్ ద షో రన్నింగ్. కాకపోతే ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ తనకి ఇనఫ్ బ్రెత్ రావట్లేదు. సో మెడికేషన్ కోసం అని చెప్పి రాజు ఇస్ నాట్ అవైలబుల్ ఈ జడ్జ్మెంట్ కి. చిట్టి మాస్టర్ ఉంటారు. ఈ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? విజయబిని మాస్టర్ బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా ఎమోషన్ ఉంది ఇందులో. పేరెంట్స్, ఫాదర్ గానీ మదర్ గానీ కిడ్స్ ని ఎంత ప్రేమిస్తారన్నది చాలా చాలా బాగా చూపించారు చిట్టి మాస్టర్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్ ఫర్ యువర్
ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ డాన్స్ రియాలిటీ షో. అన్ని కన్సిడర్ చేయాలి. అవన్నీ కన్సిడర్ చేసి అంటే రాజు స్టిల్ వచ్చి చేశాడంటే ఫర్ రాజు గ్రేట్. రాజు గ్రేట్. ఊరికే ఆ టైటిల్ ఇవ్వలేదు, కింగ్ ఆఫ్ డి అన్నది. తన ఓపిక ఉన్నంత వరకు లాస్ట్ మూమెంట్ వరకు చేసి అలా వెళ్ళాడు. సో రాజు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రాజు హ్యాట్స్ ఆఫ్. అండ్ కమింగ్ టు కొరియోగ్రాఫర్ గా చిట్టి మాస్టర్ చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. చాలా చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ నాకు ఆ లిరిక్స్ మీరు పట్టుకున్న ప్రతి వర్డ్ చాలా చాలా ప్రాపర్ గా పట్టుకున్నారు. నాకు నీ మీదే నా ఒట్టు అన్న దగ్గర ఇక్కడ రాజు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ అక్కడ మీరు సెట్ చేసిన పీస్ చాలా చాలా బాగా అనిపించింది. స్లో మోషన్ లో బేబీని ఎప్పుడైతే తీసుకుని వాక్ చేశారో అది మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగుంది అది. లాస్ట్ లో ఆ స్వింగ్ ఏదైతే క్రియేట్ చేశారో అది మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రాజు గెట్ వెల్ సూన్. నెక్స్ట్ రాజు డెఫినెట్ గా ఫైటర్ గా వస్తాడు అండ్ మీ ఇద్దరు కలిపి తప్పకుండా సార్. ఆల్ ద బెస్ట్. లవ్లీ. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు అమేజింగ్ థాట్ ప్రాసెస్ అండి. అఫ్ కోర్స్ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ టచీ కాన్సెప్ట్. కానీ ఇంకోటి లైక్ మీరు చెప్పారు కదా అమ్మ నాన్న ప్రేమ ఉంటుందన్నమాట, అది కనిపించింది ఇక్కడ. దీంట్లో అన్ని ఐ రియలీ లైక్ అండి. వాట్ ఎవర్ యూ డిడ్ రైట్ అప్ టు ది ఎండ్ దట్ స్వింగ్ బిట్ అన్నమాట. సో చాలా బాగుందండి చిట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్. రెజినా గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఈ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్ రెజినా గారు? 8 out of 10. విజయపిని మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్? థ్యాంక్ యూ. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభి. సార్ మీరా? మీ రైటింగ్ నేను పెద్ద ఫ్యాన్ సార్. అయినా మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? ఊరికే అలా చల్లగాలికి పాట రాద్దామని. ఒరే రైటింగ్కే ఫ్యాన్ అయిపోతారా? అయినా ఆయనలో అంత స్పెషల్ ఏముంది? నాలో స్పెషలే ఉందా? సరే, ఒక గుడిలో అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. సార్ మీరు అలా రాసారో లేదు, అమ్మాయి ఏంటి ఇలా వచ్చేసింది? అదే నా స్పెషల్. సార్ ఆ అందమైన అమ్మాయి గురించి ఒక్క 4 లైన్ రాయండి సార్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. పాట చాలా బాగుంది, ఆట కూడా ఉంటే బాగుంటుంది సార్. అవునా? సరే అయితే. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మెలికల మేనక మనసున చేరగా, కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. సార్ అమ్మాయితో డ్యాన్స్ చేసినట్టు రాయండి సార్. ఆ అందమైన అమ్మాయి నాతో కలిసి నాట్యం చేసింది. సార్ ఇంత అందమైన అమ్మాయి ముఖం చూపించేలా రాయండి సార్. తను ఆ ముసుగు తీసి తన అందమైన కళ్ళతో చిన్నగా ఓ చూపు నాకు విసిరింది. తొలి చూపు చాలంట చిత్తార చిత్రంగా ప్రేమనేది పుట్టగా, తొలి చూపు చాలంట చిత్తార చిత్రంగా ప్రేమనేది పుట్టగా. 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా. ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో, మదిసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు, మునుపెన్నడూ లేని మృదువైన గానాలు. మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా, స్వరములు పాడగా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల
నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. పెద్దలందరి సమక్షంలో మా ఇద్దరి పెళ్ళి. ఏంటి అంత నార్మల్గా ఉంది? భజంత్రీలు సన్నాయిలతో పెళ్ళి ఘనంగా జరిగింది. మహారాణి పారాణి పాదాలకే నాడు మన్నునంత నీయక నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా. శాంతికే ఆలయం ఆమె నెమ్మది, సుకుమారమే ఆమె చిరికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు. ఆయువే ఆశగా తపమును చేయగా ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఇదే నేను రాసుకున్న నా ప్రేమ కథ, ఇదే నా సంతోషమైన జీవితం. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల. మన రైటర్ అభి వర్ణిస్తూ రాసినటువంటి ఈ పాట అండ్ తన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయబిని మాస్టర్? కాన్సెప్ట్ వచ్చి ఒక రైటర్, ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయన అనుకున్నది రాసింది కళ్ళు ముందు కనిపిస్తుంది అన్నది. అలాంటి ఒక థాట్ తీసుకుని కొరియోగ్రఫీ కూడా నీకు కావాల్సినట్లు అందులో రాసుకుని చేసుకున్నాం. చాలా చాలా బాగుంది అభి. అది డెఫినెట్ గా నువ్వు ఫీల్ ఎక్కడ తగ్గదు, నువ్వు ఎప్పుడు చేసినా ఫీల్ బాగుంటది. అండ్ నాకు ఇందులో ఒక సీక్వెన్స్ నచ్చింది. కళ్ళు అన్నప్పుడు ఐస్ అలా పెట్టడం, నవ్వులు అన్నప్పుడు అది పెట్టడం, అదొకటి బాగుంది. అండ్ మీరు అక్కడ చేసిన పెళ్లి సెటప్ ఒకటి చాలా బాగుంది. ఇదంతా ఓకే, బట్ నాకు ఓజీ అభి ఉంటాడు కదా, ఆ ఓజీ అభి మిస్సింగ్ అన్న ఫీల్ నాకు వచ్చింది. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు? మంచి పర్ఫార్మెన్స్. నాకు కూడా ఐ లైక్ ద స్మాల్ బిట్స్ రాసుకుని ఆ కళ్ళు అవన్నీ ఇట్స్ వెరీ వెరీ నైస్. ఇంకా ఇట్ లుక్ ఈవెన్ బెటర్ ఆన్ స్క్రీన్ అన్నమాట. ఐ థింక్ ఇట్స్ అ పర్ఫార్మెన్స్ ఫార్ ది ఆడియన్స్ టు వాచ్ ఆన్ టీవీ. ఇది అలా ఒక పర్ఫార్మెన్స్. ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. ద గ్రేస్ అన్ని చాలా బాగుంది దీంట్లో. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ జడ్జెస్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్ రెజినా గారు? థ్యాంక్ యూ మ్యామ్. 8 out of 10. విజయబిని మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్? థ్యాంక్ యూ రాబీ. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, ఇది ఈ రోజు D20. రేపు రాత్రి 9:30 గంటలకి D20 లో కలుసుకుందాం. అది కూడా ఎలిమినేషన్ రౌండ్ లో. ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మరి ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలన్నా, D20 జర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్తున్నటువంటి కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకోవాలన్నా, రేపు రాత్రి 9:30 గంటలకి నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. నేను మీ నందు, సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.